నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని చూస్తే కనుక మనం గమనిస్తూ ఉంటే ఆయన ఒక టిపికల్ మెంటాలిటీ సార్. మొదటి నుంచి కూడా చూస్తుంటే ఆయన తన దగ్గరే అందరికంటే తనే డబ్బున్నవాడు అయి ఉండాలని, అందరికంటే తను అత్యున్నత హోదాలో ఉండాలని, అందరికంటే తను గ్రేట్ గా ఉండాలని, ఒక మెట్టు పైనే ఉండాలని ఒక రకమైన మెంటాలిటీతో ఉన్న వ్యక్తి. అంటే పవర్ లో ఉండాలి, నేనే ముఖ్యమంత్రి పీఠంలో ఉండాలి, నా కిందే అందరూ ఉండాలి. తన మంత్రివర్గంలో కానీ ఇంతకు ముందు పనిచేసినప్పుడు తన మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యేలు కానీ తనని డామినేట్ చేయకూడదు, తనే పై చేయి ఉండాలనే ఒక రకమైన మెంటాలిటీ. ఈ రోజు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా, సాధారణ ఎమ్మెల్యేగా వచ్చి 164 మంది సభ్యుల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేని వ్యక్తి సార్. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అంటే, ఇటు మొన్న చూసాం సూపర్ 6 సూపర్ హిట్ అనే సభ జరుగుతుంటే ఈయన హడావిడిగా వచ్చి అదే రోజు ప్రెస్ మీట్ పెడతారు. ఈ రోజు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే ఆయన మళ్ళీ ఆయన పర్సనల్ మీడియాను తీసుకుని సొంత మీడియా తోటి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతారు. అంటే నువ్వు జర్నలిస్ట్ లో మిగిలిన అన్ని ఛానల్స్ ని పిలిచి జర్నలిస్ట్ ని ఫేస్ చేయలేవు, అసెంబ్లీకి వచ్చి అధికార పక్షాన్ని ఫేస్ చేయలేవు, నీ సొంత పులివెందుల్లో అక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కూడా మీరు డైరెక్ట్ గా ఫేస్ చేయలేరు. అందుకే కదా ఓడిపోయిన తర్వాత పులివెందుల్లో పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండా బెంగళూరుకు పారిపోయారు. ఈ రోజు అడుగుతున్నారు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి, దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. దమ్ము ఉంది కాబట్టి 164 సీట్లు గెలుచుకున్నాం. అది దమ్మంటే. దమ్ముంటే కాదు, ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. అది ఎవరిస్తారండి? ప్రజలు ఇవ్వకుండా మీరు కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటాను, నేను కొట్లాడి తెచ్చుకుంటాను అంటే ప్రతిపక్ష హోదా రాదు కదా. ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. క్లియర్ కట్ గా ప్రజల యొక్క వాళ్ళ యొక్క నిర్ణయం మీకు తెలియజేశారు. 11 సీట్లు ఇచ్చి ఇది నీ స్థాయి, నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదని ప్రజలు దించేస్తారు. దించేసిన తర్వాత ఒక సాధారణ ఎమ్మెల్యేగా మీకు అసెంబ్లీకి రావడానికి ఏంటి బాధ? ఒక అంబేద్కర్ వాదిని అని చెప్పుకుంటారు కదా, మరి అదే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి మీరు ఏం విలువిస్తున్నారు? ఒక ఎమ్మెల్యేగా గెలిచి మీరు అసెంబ్లీకి రానంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న మీరు రిప్రజెంట్ చేయాల్సిన ప్రజలకి మోసం చేసినట్టు కాదండి. ఈ రోజు మేము అడుగుతున్నాం, దమ్ముంటే మీరు అసెంబ్లీకి రావడం పక్కన పెట్టండి, పులివెందుల్లో ఉండండి. మీరు బెంగళూరు ప్యాలెస్ కి పారిపోకుండా పులివెందుల్లో స్టే చేయండి. అసలు ఎందుకని రానంటున్నారు? మీకేమనిపిస్తుంది? అక్కడ చాలా సమస్యలు గతంలో వారు సృష్టించినవి ఉన్నాయి కాబట్టి అవన్నీ ప్రస్తావనకు వస్తాయి, అందరికీ చర్చకు వస్తాయని చెప్పి రావట్లేదా? అంటే చాలా స్కామ్ల వ్యవహారం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ మాట్లాడతారని రావట్లేదా? ఎందుకు రావట్లేదు? ఎందుకని ఫేస్ చేయలేకపోతున్నారు? అదే సార్, ఇప్పుడు అసెంబ్లీకి వస్తే ఆయన గత గవర్నమెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగింది, స్కామ్ జరిగింది. ఈ రోజు లిక్కర్ కుంభకోణం దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుంచి, ఇసుక మాఫియా దగ్గర నుంచి, అలాగే మన ఇంకా పోర్టుల వ్యవహారంలో కానీ, ఈ హాస్పిటల్స్ గురించి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి ఇవన్నీ అసెంబ్లీలో సాక్షిగా నిలదీస్తే ఆయనకు చెప్పడానికి సబ్జెక్ట్ లేదు, ఆయనకు ఆ విషయాల మీద అవగాహన ఉండదు. చేసిన తప్పులన్నీ మీడియా సాక్షిగా మొత్తం ప్రజలందరూ అసెంబ్లీ సెషన్స్ చూస్తారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చాడంటే నిలబెట్టి వీళ్ళు కడిగేస్తుంటే ఆయన దగ్గర నుంచి సమాధానం ఉండదు. పబ్లిక్ గా దొరికిపోతాను ప్రజలకి. ప్రజలు ఆల్రెడీ తెలివిగా ఓటు వేసి తిరస్కరించారు. ఇంకా క్లియర్ కట్ గా వాళ్ళకి అర్థమైపోతుంది అనే భయంతో ఒకటి. ఇంకొకటి చెప్పాను కదా సార్, టిపికల్ మెంటాలిటీ. తను కింద ఉండలేడు, తను ఎప్పుడు పై స్థానంలో ఉండాలి కానీ కింద స్థానంలో ఉండి సమాధానం చెప్పే ఓపిక కానీ అటువంటి స్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోవడం వల్ల అసెంబ్లీకి రానని ఆయన ఒక ఏదంటారు సాగు అడ్డేస్తున్నారండి. ప్రతిపక్ష హోదా ఎలాగూ రాదని తెలిసి ఇస్తేనే వస్తాను ఒక చిన్నపిల్లాళ్ళ మారం చేస్తున్నారు. మేము అంటాం ఏంటంటే, సరే నువ్వు అసెంబ్లీకి రానంటున్నావు, మీడియా సమావేశం పెడతారు, అది కూడా మీ సొంత ఛానల్ తీసుకుని వచ్చి పెడతారు. పులివెందుల్లో ప్రజల్లోకి వెళ్ళండి. పులివెందుల్లో సమస్యలు లేవండి. ఆ పులివెందుల్లో అన్ని బాగున్నాయా? పాఠశాలలు బాగున్నాయా? విద్య బాగుందా? వైద్యం బాగుందా? అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా? మరి ఆ ప్రజల యొక్క సమస్యల్ని మీరు రిప్రజెంట్ చేయరా? కనీసం పోనీ ఒక్క పని చేయండి. మీ సాక్షి టీవీని పిలిపించుకుని పులివెందుల్లో ఒక